హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో వ్యాకరణం గురించి తెలుసుకుందాం. మనము ఎక్కువగా తప్పులు చేసేది ఈ వ్యాకరణం సరిగా మనకు తెలియకపోవడం వల్లనే. అలాంటి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ వ్యాకరణం. ఈ వ్యాకరణం కనుక మనకు కరెక్ట్గా వచ్చిందంటే ఏ తప్పులు లేకుండా మనము మార్కులు స్కోర్ చేయగలము. మరి ఈ వ్యాకరణం గురించి ఈరోజు చూద్దాం. प्रत्येक भाषा को शुद्ध पढ़ने लिखने के लिए कुछ नियम होते हैं जिनके कारण భాష को शुद्ध పढ़ లిఖ్ సక్తే హే. అంటే ఏదైనా ఒక భాషని మనము స్పష్టంగా చదవాలన్నా రాయాలన్నా దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలని తెలుసుకున్నామంటే ఆ భాషని శుద్ధంగా చదవగలము మరియు రాయగలము. వ్యాకరణ కా అర్థ హై విశేష ప్రకార్ సే సమझाना. అంటే వ్యాకరణం అనే దాని గురించి దాని అర్థం ఏంటి అంటే ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారము అర్థం చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు దాని యొక్క పరిభాష చూద్దాం. जिस शब्द या शास्त्र के द्वारा भाषा का शुद्ध पढ़ना लिखना तथा उच्चारण करने आए वह शास्त्र को व्याकरण कहलाता है. ఏదైనా ఒక భాషని గనక మనం తీసుకున్నామంటే ఆ భాష ద్వారా అందులో మన యొక్క ఈ వ్యాకరణం ద్వారా ఆ భాషని శుద్ధంగా చదవగలగాలి మరియు రాయగలగాలి. దానితో పాటు మనం ఉచ్చరించగలగాలి. మనం మాట్లాడే భాషలకు కూడా వ్యాకరణం అనేది తెలిస్తేనే ఆ వ్యాకరణ నియమాలని మనం అవలంబిస్తేనే దానికంటూ ఒక పూర్తి అర్థాన్ని ఇస్తుంది. దానిని వ్యాకరణము అని అంటారన్నమాట. ఇప్పుడు ఈ వ్యాకరణంలో చూసినామంటే ముఖ్యంగా మనకు హిందీలో అక్షరం అంటే ఏమి అని తెలుసుకోవాలి. అక్షర్ అంటే జిస్కా కభీ నాష్ నా హో ఉసే అక్షర్ కహతే హే. అంటే దేనికైతే నాశనం అనేది లేదో దానిని అక్షరము అని అంటారు. ఈ అక్షరం అనేది క్షర్ ఆ అని ఈ రెండు పదాలతో మనకు కలిసిందనమాట. ఈ అక్షర్ని మనం విడదీస్తే ఆ మరియు క్షర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు క్షర్ అంటే ఏమంటే క్షర్ కా అర్థ్ నాస్ కో ప్రాప్త హోనా. అంటే నాశనాన్ని కోరేది క్షర్. మరి ఆ అంటే ఏమి అంటే నహి. అంటే అక్షర్ అంటే ఏ యొక్క అర్థానికైతే నాశనము లేదో అలాంటి పదమే అక్షరం అవుతుంది.